టెక్ ఇన్ జపాన్ తెలుగు. సో ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం, కొన్ని క్రేజీ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను మీకైతే. ఫస్ట్ విషయం అయితే నేను రీసెంట్గా ఇయర్ పోడ్స్ కొన్నాను అనమాట. ఇయర్ పోడ్స్ కొనేసి అది మళ్ళీ కొనుక్కుందామని ఆర్డర్ ఇద్దామని ట్రై చేస్తే అది ఆల్మోస్ట్ లైక్ క్రేజీ ఎక్స్పీరియన్స్. లైక్ 2000 కొంటే 16,000 వెళ్ళిపోయింది ప్రైస్. మళ్ళీ ఇంకోటి వచ్చి అలాగే అది వచ్చి ఇయర్ పోడ్స్ బ్లూటూత్ మళ్ళీ బాగానే పనిచేస్తుంది కొన్నాను, బాగుందని మళ్ళీ రీసెంట్గా ఎక్కడ పడేసి మళ్ళీ వెళ్తే మళ్ళీ దొరికింది లక్కీగా ఈరోజు. అది పెట్టేస్తాను ఇది. సో ఇది దొరికింది. సో మళ్ళీ ఆర్డర్ ఇద్దామని చూస్తే అది 16,000 ఉంది. నేను కొన్నదేమో 2000, ఇప్పుడు వచ్చి 16,000 ఉంది. ఎందుకు అలా అన్నది నాకైతే అర్థం కాదు. అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అమెజాన్ జపాన్లో. బట్ ప్రోడక్ట్ మంచిది. ఇలాంటి ప్రోడక్ట్ మళ్ళీ ఇంకోటి ఆర్డర్ ఇచ్చాను, 2000 ఉంది. మేబీ మళ్ళీ ఇది పెరిగొచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది నాకు తెలిసి. మళ్ళీ పెంచేస్తారు, రివ్యూస్ అక్యుములేట్ అయ్యాక సేల్ ప్రైస్ పెంచేస్తున్నారు. ఎవరికి వస్తుంది ఈ ప్రైస్ మనీ డిఫరెన్స్, ఎవరు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అలా 2 ప్రోడక్ట్స్ అయింది అఫీషియల్గా. ఇదొకటి, మళ్ళీ హ్యూమిడిఫైయర్, నేను రూమ్లో వాడే హ్యూమిడిఫైయర్ కింద ఉంది అక్కడ. అది ఈ హ్యూమిడిఫైయర్ కూడా నేను కొన్నప్పుడు చాలా తక్కువ ఉంది, మళ్ళీ వేరే వాళ్ళు రికమెండ్ చేయడానికి ట్రై చేస్తే చాలా ప్రైస్ ఎక్కువ అయిపోయింది. దగ్గర ఎంత 15,000 పోయింది, అది 4,000 కొన్నది. సో అది కూడా అలా ఉంది. మళ్ళీ హార్డ్ డిస్క్, మన హార్డ్ డిస్క్ ఇది కూడా నేను కొన్నది 17,000 కొన్నది. ఇది నార్మల్ ప్రైస్లో కొన్నా. సో ఇది బ్లాక్ ఫ్రైడేలో కొన్నా. అయినా కానీ అంత డిఫరెన్స్ అంటే షాకింగ్ కాదు. లైక్ బేస్ ప్రైస్లో డిస్కౌంట్ అంటారు కానీ అలా డిస్కౌంట్ కూడా కాదు. 17,000 కొన్నది 24,000 ఉంది ఇప్పుడు ప్రైస్. 28,000 ఉంది. అమెజాన్లో ఇప్పుడు ఇంగ్లీష్ వీడియో చేశాను, కావాలంటే ఇంగ్లీష్ వీడియో చెక్ చేయండి, మొత్తం డీటెయిల్స్ డిస్కస్ చేశాను. సో ఈ వీడియోలో ఇది ఇంకొన్ని విషయాలు మాట్లాడుదాం టెక్ ఇన్ జపాన్లో. సో ఇది చూడండి, ఇది వచ్చి మన గోప్రోకి అటాచ్మెంట్ ఉంది. గోప్రో అటాచ్ చేసుకొని గోప్రో యూజ్ చేద్దామని కొన్నాం అనమాట ఇది. సో గోప్రోకి అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు ఇది. సో ఇది బాగుంది కదా. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ డిజైన్ ఏంటంటే ఇది వచ్చి చూడండి, DJI కంపెనీ వాళ్ళది. ఇది ఆల్రెడీ పాపులర్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇది ఛార్జింగ్, ఇది రివర్స్ నేను ఛార్జింగ్ తీసుకోవచ్చు డివైస్కి. దీనికనే కాదు, మనం వేరే డివైస్ కూడా వాడుకోవచ్చు దీన్ని. ఎలా అంటే చూడండి, దీన్ని ఎక్స్టెన్షన్ కేబుల్ లా కూడా వాడుకోవచ్చు చూడండి. సో ఇది మౌంట్ చేసుకొని, ఇది వచ్చి మన ఇండియాలో తీసుకొచ్చింది గోప్రోలో, చెన్నైలో ఉన్నప్పుడు తీసుకుంది. గొరిల్లా పోడ్. ఇది చూడండి, ఇలా ఎక్స్టెన్షన్లా పెట్టుకొని ఎక్స్టెన్షన్ చేసుకుని వాడచ్చు, మోనోపాడ్కి, ట్రైపాడ్కి, లేదంటే దీన్ని డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇది మోనోపాడ్, ఇది కూడా ఇండియా నుంచి తీసుకొచ్చాను, ఇంకా బాగా పనికి వస్తుంది. ఇది దగ్గర 2 meters ఎలాంగైట్ అవుతుంది, ఇది చాలా లాంగ్ వస్తుంది. సో దీని మీద మౌంట్ చేసి కూడా వాడుకోవచ్చు. బ్యాటరీ ఉంటుంది కాబట్టి మీకు అడిషనల్గా ఎప్పుడైనా బ్యాటరీ సరిపోదు అంటే బ్యాటరీ కూడా పనికి వస్తుంది అనమాట. సో ఇది కూడా అంత ఎక్కువ ప్రైస్ ఏం కాదు, నామినల్ ప్రైస్. నేను అప్పుడప్పుడు వాడుతుంటా ఇది ప్రోడక్ట్. మళ్ళీ రీసెంట్గా ఇది కొన్నాను అనమాట. ఏంటిది, మన వీడియోస్ రికార్డ్ చేద్దామని కెమెరాని వర్టికల్గా మౌంట్ చేయడానికి ఇది కొన్నాను చూడండి. ఇది కూడా నామినల్ ప్రైస్కి కొన్నాను, దగ్గర 5,000 yen లోపే, 2,000 3,000 yen. చూడండి, ఇది వచ్చి బేస్ మౌంట్. ఇది చాలా హెవీగా ఉండాలి, బట్ అంత హెవీ ఉంది అంటారు కానీ లేదు. దీని మీద 1 kg పెట్టచ్చు, 1 kg బరువు పెడితే స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ ఇటు సైడ్ మొబైల్ మౌంట్ చేసుకొని లేదా గోప్రో మౌంట్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఆల్రెడీ 1-2 వీడియోస్ ఇన్స్టాలో పెట్టాను. మన యూట్యూబ్లో దీంట్లో వీడియోస్ పెట్టలేదు అనుకుంటా ఇంకా. సో బుక్ రీడింగ్ లాగా, ప్రొజెక్టర్ లాగా వాడుకోవచ్చు. సో ఇది ఒకటి, దీన్ని ఎలానే తీసుకోవచ్చు. లైక్ పైకి కిందకి పోతుంది, ఇది ముందు వెనక్కి వెళ్తుంది. ఇక్కడ కూడా లైట్ పెట్టుకోవచ్చు, మన చిన్న లైట్ ఇచ్చారు దీనికి టుగెదర్, 2 కలిపి వచ్చింది. ఈ ట్రైపాడ్ వచ్చి ఇది వేరేది ఇది. సో నేను యూజ్ చేసే టెక్ ఇన్ జపాన్లో లైక్ ఈ ప్రోడక్ట్స్ వాడేవన్నమాట. చాలా కన్వీనియంట్గా బాగుంటాయి. మీకు డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళు అడగండి, నేనైతే డీటెయిల్స్ చెప్తాను. మేబీ ముందు ఇది ఇండియాకి వచ్చినప్పుడు కొన్నిసార్లు అయితే కొంతమందికి అయితే హెల్ప్ చేయవచ్చు. లైక్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి వచ్చేటప్పుడు మీకు ఇవ్వచ్చు, ఆ విధంగా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో.
ఇది చూడండి, ఇది వచ్చి దీనికి వచ్చింది కదా, ఇది డీజే పాకెట్ 2. ఇప్పుడు పాకెట్ 3 ఉంది కదా మార్కెట్లో, పాకెట్ 2 అన్నది. సో జపాన్లో యూనివర్సిటీస్ స్పెషల్ అకౌంట్ ఉంటాయి అనమాట. సో వాళ్ళ అకౌంట్ ద్వారా కూడా కొన్నిసార్లు ట్యాక్స్ ఫ్రీ. ఇండియాలో మన డిఫెన్స్ షాప్స్కి క్యాంటీన్లో ఉంటుంది చూడు, లైక్ హైదరాబాద్లో ఉన్నప్పుడు అలా డిఫెన్స్ క్యాంటీన్కి వెళ్ళేవాడిని ఫ్రెండ్స్తో కలిసి, అంకుల్ వాళ్ళతో. సో ఆ విధంగా మన ఈ ప్రోడక్ట్స్, ఇది వచ్చి 10% 15% డిస్కౌంట్లో కొన్నది. ఇది కూడా మేబీ ఈ మధ్య ఎక్కువ వాడట్లేదు, మేబీ ఐ థింక్ ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకుంటున్నా సేల్లో తక్కువ ప్రైస్కి. ప్రస్తుతానికి అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ చూడండి, సో దీని ప్రైస్ వచ్చి జపనీస్ కరెన్సీలో అరౌండ్ 50,000 అనుకుంటా, ఇండియన్ రూపీస్లో అరౌండ్ 36,000 వస్తుంది. సో ఇది మైక్ వస్తుంది, ఇది హోల్డర్ ఉంది, మళ్ళీ దీని కింద ఇవి ఎక్స్ట్రా బ్యాటరీ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది ఇచ్చేసే వాళ్ళకి. ఈ బ్యాటరీ ఎక్స్ట్రా, ఇది సింపుల్. కానీ ఇలా గుడ్ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ కంప్యూటర్ కనెక్ట్ చేసి యూఎస్బీలా కనెక్ట్ అవుతుంది, డేటా కాపింగ్ ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. మళ్ళీ ఇది చూడండి హోల్డింగ్కి, లేదంటే ఈ డిజైన్ని దీన్ని ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టి మైక్లో పడుకోవచ్చు, లేదా ఇలా అడగచ్చు, మైక్లా పెట్టి అడగచ్చు. సో చెక్ మైక్ చెక్ 1 2 3. సో ఇది ఒకటి అనమాట. నేను ఇంకా ఈ డీటెయిల్స్ మళ్ళీ మీకు షేర్ చేస్తాను, మోర్ డీటెయిల్స్. ఇది ప్రస్తుతానికి ఇది. మళ్ళీ ఇంకా నేను వాడే వస్తువుల్లో టెక్ ఇక్కడ ఏమేమి వాడుతున్నా అంటే ఇంకా చాలా చూస్తాం మనం రెగ్యులర్గా, వాటిలో ఇంకొకటి చూపిస్తా చూడండి. ఇది యాక్చువల్గా జాపనీస్ టెక్నాలజీ, సింపుల్ డిజైన్ అనుకుంటా. హాట్ ఎయిర్ మన డ్రయర్కి. సో డ్రయర్ కండిషన్ చూడండి, టర్బో కూల్. ఇది సింపుల్, ఇది కానీ చాలా ఎఫెక్టివ్ వర్క్ అవుతుంది. అంటే సింపుల్ డిజైన్ చేశారు, ప్రైజ్ నామినల్ ప్రైజ్. మళ్ళీ దీన్ని మనం బాగా వాడుకోవచ్చు ఎఫెక్టివ్గా సమ్మర్ వింటర్లో. నైట్ టైం షవర్ చేసినప్పుడు పడుకునే ముందు డ్రై చేసుకోవడం చాలా బాగుంటుంది, రూమ్ మొత్తం వామ్ ఎయిర్ వచ్చేస్తుంది. ఇండియాలో ఇంత పెద్ద పనికి రాకపోవచ్చు కానీ, బట్ ఇక్కడ వచ్చి మాకు బాగా పనికి వస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కోల్డ్ ఉంటుంది వెదర్. ఇది చూడండి, ఇది ఇంకొకటి. ఇది వచ్చి ఏంటంటే మొన్న యూరోప్ వెళ్ళాం కదా, నేను యూరోప్ వెళ్ళినప్పుడు అడాప్టర్ అనమాట, యూరోప్ వెళ్ళిన అడాప్టర్. ఈ డిజైన్ జపాన్లో కొన్నది, చాలా రగ్గడ్, అంటే ఎంత పడినా కూడా అంత ఈజీగా బ్రేక్ కావద్దు అన్నట్టు, అంత స్ట్రాంగ్ ఉంది. కాషిమిరా జాపనీస్ కంపెనీ. సో ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇక్కడ 1, ఇక్కడ పైన వచ్చి 3 పిన్ పెట్టుకోవచ్చు, లేదా 2 పిన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇది వచ్చి యూరోప్ పనికి వస్తుంది, 2 పనికి వస్తుంది, 3 పిన్ కూడా పనికి వస్తుంది, 2 విధాలుగా వాడుకోవచ్చు. ఇండియాలో కూడా వర్క్ అవుతుంది అనుకుంటాను, ఇండియాకి రాలే ఈ మధ్య తీసుకున్న తర్వాత, మేబీ నెక్స్ట్ టైం చూడాలి. సో ఇలాంటి పిన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా రీజనబుల్గా అవైలబుల్ ఉంది జపాన్లో. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మళ్ళీ మనం ఇలాంటి టెక్ విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం. నేనైతే ఇప్పుడు బ్రీఫ్గా షేర్ చేస్తున్నా, లాస్ట్ ఇది 3rd వీడియో ఉంది సిరీస్. సో ఇంకా అడిషనల్గా డీటెయిల్స్ మన మ్యాక్ గురించి, మళ్ళీ బ్లూటూత్ మౌస్ చాలా సింపుల్గా ఉంటుంది చూడండి. సింపుల్గా 5 బటన్స్, 1 2 3 4 5 బటన్స్. బ్లూటూత్ స్పీకర్, యూఎస్బీ కాదు, డైరెక్ట్ బ్లూటూత్ మౌస్. ఇలాంటివి కూడా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ఇక్కడ చాలా రెడీలీ అవైలబుల్ ఉంటాయి అనమాట. లైక్ యూజర్ ఫ్రెండ్లీగా, టైలర్ మేడ్, కస్టమర్ నీడ్స్ బేస్ కోసం. ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి జపాన్లో. ఇండియాలో ఉంటుంది కానీ నేనైతే చూశాను, బట్ ఇక్కడ ఇంకా ఎక్కువ ఉందని అనిపిస్తుంది నాకైతే. సో అది ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.